చెప్పేసి నేను అస్సలు లైవ్లో చూసాను. మన 12th ఫెయిల్ మూవీ అయితే నేను రీసెంట్గా చూసాను లాస్ట్ మంత్. బట్ సేమ్ అదే స్టోరీ ఇది. గాయస్ చూడండి గాయస్, నేపాల్ కష్టం, చేతులు చూడండి. సో గాయస్ చైన్ అయితే తెగిపోయింది చూసారు కదా. సో ఇప్పుడైతే నేపాల్ పోలీస్ హెల్ప్ లైన్ ఉంటుంది కదా, సో దానికైతే కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మనకి జాయింట్ ఉంటుంది కదా, సో ఆ క్లిప్ జాయింట్ అయితే వేస్తున్నారు అనమాట. బేరింగ్స్ పోయి దరిద్రం ఏంటంటే ఇప్పుడు గోప్రో కూడా కింద పడిపోయింది. 8 పొక్కడే తక్కువ నా ఫేస్కి, ఇంకా అంతకుమించి ఇంకేం లేదనమాట. సో బైక్ మొత్తం రెడీ అయ్యాక సల్మాన్ బ్రో అయితే ఒక టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాడు. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు, ఎందుకంటే స్కిప్ అయింది అనుకోండి కింద ఉంటాం. సో చూసారు ఒకసారి వ్యూ ఎలా ఉందో. సో ఇలాంటి ఆఫ్ రోడింగ్లో అయితే మనం వచ్చాం అనమాట. ఇది వచ్చేసి వైర్ బ్రిడ్జ్. నేపాల్లో టెస్లా ఉంది భయ్యా, అదే అర్థం కాల నాకు కూడా. గుడ్ మార్నింగ్ అందరికి, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముస్తాంగ్. ఈ రోజు వచ్చేసి మనం ముస్తాంగ్ నుండి డైరెక్ట్ గా కాఠ్మండు అయితే వెళ్తున్నాం అనమాట. సో టోటల్ జర్నీ వచ్చేసి దగ్గరగా 380 కిలోమీటర్స్ ఉంది. సో 12 గంటల జర్నీ అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 10 AM అవుతుంది. సో ఇప్పుడు ఈ రోజు అయితే మనం షార్ప్ గా స్టార్ట్ అయ్యి నైట్ ఏ టైం అయినా పర్లేదు కాఠ్మండుకి అయితే వెళ్ళిపోయి ఈ రోజు స్టే అయితే చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే దారిలో అయితే ఫుల్ డస్ట్ ఉంటుంది అనమాట. సల్మాన్ భయ్యాకి అయితే తెలియదు. సో చెప్పాను నీ బ్లాక్ జాకెట్ వైట్ జాకెట్ అయితే అని. సో లేట్ లేకుండా మనం అయితే మోటో వ్లాగింగ్ అయితే కంటిన్యూ అయిపోదాం. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మీరు చేసిన ఒకటి తెలిసిందే కదా, సబ్స్క్రైబ్ అయితే చేయాలి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే రిఫర్ చేయండి. ఇంకేంటి భయ్యా వెళ్దామా? వెళ్ళిపోదాం లేట్ లేకుండా. ఎలా ఇప్పుడే నిద్ర లేసాము. సో ఈ రోజు జర్నీ వచ్చేసి అప్రాక్స్ 13 hours అవుతాయి ఉంటుందా. మామూలుగా కాదు, ఇద్దరు ఫేసులు చూడు అసలు ఫ్రెష్ గా ఉన్నాయి. ఎందుకంటే మంచి నిద్ర తీసుకున్నాం 2 days. ఇంక ఈ రోజు ఇక్కడ నుంచి కాఠ్మండు వెళ్ళిపోవడమే. కాఠ్మండు వెళ్ళిపోయి కొంచెం అక్కడ లొకేషన్స్ లోకల్లో తిరిగేసి అక్కడ నుండి డైరెక్ట్ గా ఫ్లయింగ్ టు ఇండియా. చాలా డేస్ అయింది మనం ఇంటి దగ్గర నుంచి వచ్చి, ఒక 16 days అవుతుంది. ఇది 17th డే అనమాట. సో మనం అయితే లేట్ లేకుండా మోటో వ్లాగింగ్ అయితే కంటిన్యూ అవుతాం గాయస్. సో వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ అనమాట. సో ఇప్పుడైతే మనం జస్ట్ నౌ ఇక్కడ నుండి ముస్తాంగ్ నుండి అయితే బయలుదేరాం. టైం వచ్చేసి 2 PM అయితే అవుతుంది. సో బట్ ఎందుకు వెళ్తున్నామంటే ఈరోజు ఎలా అయినా సరే కాఠ్మండు వెళ్ళిపోయి సో 10వ తారీఖు లోపు మేము ఇంటి దగ్గర అయితే ఉండాలని చెప్పేసి చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. బట్ ఎలా కుదురుతుందో ఎలా వర్కౌట్ అవుతుందో తెలీదు. సో చూడండి ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో. ఈ హిమాలయాల మధ్యలోనే మేము ఉంది లాస్ట్ 5 days. చలి చంపేసింది లిటరల్గా. 4 days ఉన్నామంటే అంటే నేచర్ ఎంజాయ్ చేసాం, ఉన్నందుకు న్యాయం చేసాం. బట్ ఏంటంటే ఇంక ఈ చలిలో ఉండాలంటే మాత్రం చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది మాకు. ఇది ఇలా క్లీనింగ్ చేస్తూనే ఉంటారు, రాళ్ళు పగలు కొడుతూ క్లీనింగ్ చేస్తూ. సగం భయం అదే, ఎక్కడి నుంచి రాళ్ళు పగిలిపోతే తెలియదు. ఒక్కొక్క ప్లేస్లోనేమో పైనుంచి ఆగు భయ్యా, సల్మాన్ భయ్యా మన ఊరు కాదు భయ్యా. సో ఇవి నేపాల్ మేకలు చూడండి ఎలా ఉన్నాయో. మరి మనం ఎడ్జికి వెళ్తున్నాం ఆడి కోసం పోయి. వీటికి భయం కూడా లేదు వీళ్ళలాగే లోకల్ లాగా. నేపాల్ మేకలకు అసలు భయమే లేదు. చిన్నగా భయ్యా, వామ్మో లాస్ట్ టైం ఈ ఏరియాలోనే నా బైక్ అయితే స్కిప్ అయితే అయిందనమాట. ఇవన్నీ చూస్తుంటే అవే గుర్తొస్తున్నాయి, ఓల్డ్ మెమరీస్. ఫైనల్గా మనం అయితే వైర్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి ఒకసారి ఎడ్జ్ చూపిస్తాం మీకు. సో చూసారా ఇంత పెద్ద లో ఇది. సో అక్కడెక్కడో వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు, ఎందుకంటే స్కిప్ అయింది అనుకోండి కింద ఉంటాం. సో చూసారా ఒకసారి వ్యూ ఎలా ఉందో. సో ఇలాంటి ఆఫ్ రోడింగ్లో అయితే మనం వచ్చాం అనమాట. ఇది వచ్చేసి వైర్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ అంటారు కదా. సో ఇది నేపాల్ కేబుల్ బ్రిడ్జ్. పిల్లడు భయపడ్డాడు. సో గాయ్స్ వాటర్ ఫ్లోటింగ్ అయితే చూడండి ఎంత దా. సో గాయ్స్ చూడండి ఎంత డెప్త్ అయితే ఉండిందో. సల్మాన్ బ్రిడ్జ్ తెగిపోతుంది, సల్మాన్ నేను వెళ్ళిపోతున్నా. సో గైస్ ఈ వ్యూ చూపించడానికి అయితే ఆగాము ఇక్కడ.
చూడండి ఎలా ఉందో గాయస్. అసలు ఎలా ఉందంటే సైనికుడు మూవీలో మహేష్ బాబు పరిగెత్తాలి ఇన్కేస్ తెగిపోతే. ఓ మై గాడ్. మనోడు ఇక్కడి నుంచి ఆ సైడ్కి పోయేలోపు అయిపోయింది వ్యవహారం. భయ్యా హోగా ఏం లేదు వ్యవహారం. వామ్మో, ఇంత పెద్ద కొండ కింద ఉన్నాము మనం గాయస్. మేఘాలు చూడండి ఎలా వెళ్తున్నాయి పైన, పొగ వెళ్ళినట్టు, స్మోక్ వెళ్ళినట్టు వెళ్తుంది. సో ఇది ఎవరు రా టైం బాబు, టైం అవుతున్నా కానీ రావట్లేదే కేబుల్ బ్రిడ్జ్ వదిలిపెట్టి. సో చూసారు కదా ఎంత హార్డ్గా ఉందో ఈ రోడ్డు. చూసారు కొండల మధ్యలో అనమాట. మీరు ముస్తాంగ్ రావాలి అనుకుంటే కొండల మధ్యలోనే అయితే ట్రావెల్ చేయాలి. సో ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. సో కొండలన్నీ ఇలానే ఉంటాయి. ఎక్కడి నుంచి రాయబడుతుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏమవుతుందో తెలియదు. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. డే టైం అయితే నేను ప్రిఫర్ సజెస్ట్ చేస్తా. ఎందుకంటే నేను ఆల్రెడీ మొన్న నైట్ టైం వచ్చి చాలా ఇబ్బంది పడ్డా. నా బైక్ ఒక ప్లేస్లో అయితే నాకైతే లెగ్స్ అందక కింద పడిపోయాను నేనైతే. అది చాలామంది వీడియో కోసం చేసా అనుకుని ఉంటారు. వీడియో కోసం అయితే కాదు. సల్మాన్ ఎంతసేపటికి రాబోయేసరికి నేను ఒక ప్లేస్లో ఆపాను. అది ఎలా ఉందంటే సేమ్ ఈ బ్రిడ్జ్ లాగే పైకి ఎక్కేలాగా ఉంది, సిమెంట్ రోడ్డు. సో ఒక సైడ్ వచ్చేసి నా కాల్ బ్యాలెన్స్ అయింది, ఇంకో సైడ్ వచ్చేసి నా కాల్ బ్యాలెన్స్ అవ్వలేదు. సో కింద పడిపోయాను, బండి పడేసాను. అంతే తప్పించి నేనేదో కావాలని అయితే చేయలేదు. అదొక్కడే చెప్పాలనుకుంది, ఇంకేం లేదు. ఇప్పుడే రోడ్ వర్క్ అయితే ఇంకా పోతా ఉంది. ఇంకొక 1 year 2 year పట్టిద్ది కంప్లీట్గా నేపాల్ మొత్తం, ముస్తాంగ్ ఏరియా మొత్తం డెవలప్ అవ్వడానికి. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో వచ్చేసి స్టోన్స్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు, ఇంకొక ప్లేస్లో వచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉంటానే ఉంది. వాళ్ళు పాపం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు రోడ్ వేయడానికి. సో చూడండి, ఇలాంటి చలికి వీళ్ళంతా ఉంటున్నారు అంటే నిజంగా అసలు చాలా అంటే చాలా పెద్ద విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చలికి తట్టుకుంటూ ఇలాంటి రోడ్లో అసలు ట్రావెల్ చేయడం అనేది ఫస్ట్ చాలా పెద్ద విషయం మనకు కూడా. అది నేను ఇంకా సల్మాన్ గురించి అయితే చాలా పెద్దగా చెప్తా. ఎందుకంటే సల్మాన్ 150cc బైక్లో వచ్చాడు, నాది ఇంకా 350cc దట్టు ఆఫ్ రోడ్ బైక్ నాది. సో నేను ఒక రకంగా నేను ట్రావెల్ చేయగలుగుతా. బట్ సల్మాన్ గురించి ఏంటి, సల్మాన్ ట్రావెల్ చేయాలి కదా. అందుకే లగేజ్ మొత్తం నా బైక్ మీద అయితే పెట్టేశాను, సల్మాన్ లగేజ్ మొత్తం. ఇలాంటి ఏరియాలో ఎలా రోడ్ వేస్తారో నాకు తెలియదు, మరి ఎలా ప్రిపేర్ చేస్తున్నారో కూడా తెలియదు. సో చూడాలి. ఒక్కొక్క చోటేమో రోడ్ ఇలా బ్రాడ్గా పెద్దగా ఉంటుంది, ఒక్కొక్క చోటేమో ఇళ్ళల్లో గుండా వెళ్ళాలి. మరి అలాంటప్పుడు హైవే ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారో ఏమో చూద్దాం గాయ్స్. సో గాయ్స్, సల్మాన్ అయితే ఆ వాటర్ ఫాల్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి వెనక్కి రావడం 1 minute ఎందుకని చెప్పేసి లగేజ్ ఎక్కువ ఉంది నా బైక్ మీద. సో బైక్ అయితే అక్కడికి వెళ్తే మళ్ళీ రిటర్న్ రాదనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు, సల్మాన్ వెళ్ళాడు. వాటర్ ఫాల్స్ చూడు ఎంత హెవీగా పడుతుందో. చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు కానీ బట్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే లేట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ చూడండి ఎస్టిమేషన్ టైం ఎంత ఉందో, 1:40 చూపిస్తుంది. ఏది midnight. అసలు మేము midnight జర్నీ చేయకూడదు అనుకుంటున్నాం నేపాల్లో. మొన్న దెయ్యం ఒకటి వచ్చిన దగ్గర నుండి, అయినా కానీ మళ్ళీ అదే అవుతుంది. సో ఈ కొండ కింద వెళ్ళడమే చాలా అంటే చాలా డేంజరస్. ఎందుకంటే మరీ కిందకు ఉంటుంది, ఇది ఎడ్జ్ ఆఫ్ ద రివర్లో వెళ్తాం అనమాట. అంటే ఈ కొండకు కూడా ఎలా అంటే డగ్ చేసినట్టుగా ఉంటుంది ఇది మొత్తం కంప్లీట్గా. చాలా అంటే చాలా డేంజరస్ ఇలాంటి ప్లేసెస్. మొన్న అయితే మేము నైట్ టైం క్రాస్ అయ్యాం ఇది. సో చూసుకుంటూ జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకోవాలి. ఎక్కడైనా స్టోన్స్ పడే ఏరియా ఉందా ఏంటి అనేది. గవర్నమెంట్ అయినా కొంత స్టేజ్ వరకే స్టోన్స్ అనేది రిమూవ్ చేయగలుగుతుంది, అంతే కదా. ఎవరి టైం బ్యాడ్ లక్, ఎవరి టైం గుడ్ లక్ వాళ్ళది. చూడండి గాయస్ ఎలా ఉందో ఈ రోడ్లు, ఈ గందరగోళం. ఇలా ముస్తాంగ్ రావాలంటే అన్ని పర్ఫెక్ట్, బైక్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటేనే రావాలి నన్ను అడిగితే, లేకపోతే రాకూడదు. గాయస్ మనం 1.5 గంట అయితే 2:30కి బయలుదేరాం. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది, 2 minutes తక్కువగా. సో నాన్ స్టాప్గా అయితే వచ్చాం గాయస్. 40 kilometers కాదు, 20 kilometers కాదు, 100 kilometers అయితే నాన్ స్టాప్ వచ్చిన, 110 kilometers. సో మొత్తం వచ్చేసి 183 కదా పోఖరా నుండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా 68 ఉంది. సో దగ్గర 120 kilometers ఆఫ్ రోడ్ అయినా సరే ఎలా వచ్చానంటే అలా వచ్చేసాను. సో ఇదన్నమాట పరిస్థితి ఇక్కడ. ఇది గుర్తుందా మీకు, మొన్న వెళ్ళేటప్పుడు ఇక్కడే కదా వర్క్. సో గాయ్స్ పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్ళిపోతాం ఇక్కడ నుండి. ఎంతమంది ఉన్నారండి వెయిటింగ్ లిస్ట్లో, అంత లోపల కొట్టాలి ఇక్కడ నేపాల్ బస్సులకి పెట్రోల్ ట్యాంక్. పిల్ల చూడు ఇటే వస్తుంది బండి తీసుకొని, ఎక్స్పెక్టెడే. దా
ఇంకెందుకు లేటరా వెనక్కి వెళ్తే ఏం బాధో భయ్యా మీ పైసలు తర్వాత లెక్క పెట్టుకుందరు ముందు పెట్రోల్ పోయింది భయ్యా మేము వెళ్ళిపోతాం పెట్రోల్ పోస్తారా పోయిరా ఒక విషయం చెప్పండి ఇక్కడ ఈ రోడ్లకి మైలేజ్ కూడా రావు గాయ్స్ సల్మాన్ బైక్లో అయితే 1500 పట్టింది మన బైక్లో ఎంత పడిందో చూద్దామా ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే బైకులు చూసి అడుగుతున్నారు డీటెయిల్స్ భయ్యా मैं दिएगा 2 गाड़ी मैं दिएगा फुल टैंक डालो ना हो गया और थोड़ा जाएगा ना ఎంత అయింది మొత్తం 3675 3 4 5 6 7 దో లెక్క పెట్టుకేది 3500 ఇవి దోసో గైస్ మనం ఎగ్జాక్ట్గా వచ్చేసి ఇప్పుడే పోకరాకి ఎంటర్ అయ్యాం చాలాసేపటి నుంచి నేనైతే వీడియో అయితే రికార్డ్ చేయకుండా సో డ్రైవింగ్ చేస్తూనే ఉన్నా ఎందుకంటే మేము డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి 3 AM వరకు అయితే డ్రైవ్ చేయాలి ఇది మధ్యలో డిన్నర్ కాదు ఇంకేదైనా మేము బ్రేక్ తీసుకున్న బ్రేక్ కాకుండానే డైరెక్ట్గా నాన్ స్టాప్ వెళ్తేనే 3 AM చూపిస్తుంది సో ఏ టైంకి వెళ్తామనేది ఇంకా మాకైతే క్లారిటీ లేదు గైస్ సో చూడాలి రోడ్ మ్యాప్ తప్పామే సో మ్యాప్ అయితే మీతో మాట్లాడుతూ నేను మ్యాప్ చూసుకోలేదు మ్యాప్ వెనక్కి వచ్చేసింది సో ఈ స్ట్రీట్లోకి అయితే చూపిస్తుంది సో సిటీతో కనెక్షన్ అయితే లేకుండా మేము డైరెక్ట్గా హైవేకి అయితే కనెక్ట్ అవుతాం అనుకుంటా నాకు తెలిసి సో చూడాలి ఎంత దూరం వెళ్తాం అనేది ఈ రోడ్లో సో ఈ రోడ్ కార్నర్లో వచ్చేసి మేమైతే రైట్ తీసుకోవాలి ఇది నేపాల్లో టెస్లా ఉంది భయ్యా టెస్లా నేపాల్లో టెస్లా ఉంది భయ్యా అదే అర్థం కాలే నాకు కూడా గాయస్ నేపాల్లో అయితే టెస్లా ఉంది గాయస్ నేను షాక్ అయిపోయాను ఇదే ఫస్ట్ కార్ నేను చూసింది ఇప్పటి వరకు నేను ఒక్క టెస్లా కార్ కూడా అయితే చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా టెస్లా కార్ని ఇంత దగ్గరలో అలా 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 డ్రైవ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు టైం వచ్చేసి 9:37 అయింది ఒక హాఫ్ రోడ్ అయితే మంచి అడ్వెంచరింగ్ అయితే చేసాము సల్మాన్ బ్రో వచ్చేసి R15 చేశాడు నేను వచ్చి దీనిలో చేసా అండ్ మంచిగా అనిపించింది ఇప్పుడు వచ్చేసి ఒక లాస్ట్ 5 kilometers నుంచి అయితే ఎక్సలెంట్ రోడ్ అయితే ఉందన్నమాట కాకపోతే ఏంటంటే మీకు తెలిసిందేగా నేపాల్ రోడ్లో కర్వ్స్ ఎక్కువ అని చెప్పేసి మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసుకోవచ్చు ఎవ్రీ 50 మీటర్స్కి లేదా 30 మీటర్స్ ఒక కర్వ్ అయితే ఉంటుంది సో ఇంక ఇదంతా కామనే మనం ఒకసారి నేపాల్ రోడ్ పట్టుకున్నాక బట్ ఏంటంటే ఇక్కడ మంచి విషయం రోడ్ చాలా బాగుంది సో దానికి ఒకటి ప్లస్ పాయింట్ ఇంకా అంతకు మించి ఇంకేం లేదు డెడ్ ఎండా రోడ్డుకి డెడ్ ఎండ్ ఇప్పుడే చెప్పారు రోడ్డు బాగుందని మళ్ళీ అంతలోనే ఆఫ్ రోడ్ వచ్చింది ఒక్క 5 kilometers చాలా అంటే చాలా షార్ప్గా వచ్చేసాం ఇప్పుడు మళ్ళీ ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది దాంట్లో నేపాల్ పోలీసులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అయితే చేశారు నన్నే ఫస్ట్ చేసింది నేను ఊతుంటే ఫస్ట్ నువ్వు హెల్మెట్ తీ అన్నారు సరేనని చెప్పేసి హెల్మెట్ తీస్తే గట్టిగా ఊదన్నారు ఆ మిషన్స్ కూడా ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి మన ఇండియన్ మిషన్స్కి ఇక్కడ మిషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది గట్టిగా ఊదమన్నారు గట్టిగా ఊదితే 0లో ఉంది అయినా రైడర్స్ ఆల్కహాల్ తీసుకుంటారని ఎలా అనుకుంటారో ఏమో వీళ్ళు కిదర్సే అన్నాడు ఆంధ్రప్రదేశ్ అన్నాడు నా కెమెరా టైంకి ఆన్ అవ్వలేదు సల్మాన్ కెమెరా రికార్డ్ అయింది మేమైతే అడవిలో అయితే ట్రావెల్ చేస్తున్నాం లిటరల్గా మాకేంటో మరి అర్థం కావట్లేదు ఎవ్రీడే మేము అడవిలోనే ట్రావెల్ చేస్తున్నాం ఈ రోజు కూడా టైం 11 అవుతుంది ఇంకా వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి 120 kilometers 4 hours అయితే చూపిస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా డైలీ ఎంత ఎర్లీగా బయలుదేరినా సరే రీచింగ్ టైం అదే అవుతుంది మళ్ళీ ఇప్పుడు అడవిలో ట్రావెల్ చేస్తూ ఉన్నాం మొత్తం ఘాట్ రోడ్డే ఒక్కడ కూడా నార్మల్ రోడ్ లేదు మొత్తం ఘాట్ రోడ్లోనే ట్రావెల్ చేస్తున్నాం లిటరల్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఏరియాస్లో ఇక్కడ చూడండి అసలు రోడ్ అయితే మరీ ఎలా ఉండిందో బ్రిడ్జ్ ఇరిగిపోయినట్టుంది అసలు బ్రేక్ తీసుకుందాం అవునా అసలు ఏంది అన్ని కర్వ్స్ ఉన్నాయి చూసావా
అదే చెప్తున్నా ఇప్పుడే వీడియోలో, మనోడు R15 చేశాడంటే ఎవరం అని చెప్పా. ఎవరమే పోయినసారి నేను క్లాసిక్ 350లో వచ్చి ఆంధ్ర నుంచి ఫస్ట్ టైం, ఇప్పుడు R15లో వచ్చి చరిత్ర వేసావు మళ్ళీ రెండోసారి. కొంచెం బ్రేక్ తీసుకుని టీ తాదాం. అదే టీ తీసుకున్నామా. ఇంట్లో ఉన్నప్పుడు 100 స్పీడ్లో నా చైన్ అయితే తెగిపోయింది. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు ఇటు కాకుండా కొండల మధ్యలో అయితే ఉన్నాం. సో చూస్తున్నా ఏదో ఒకటి చేసి దీనికి ఫస్ట్ చైన్ బయట తీయాలి. సో గాయస్ చైన్ అయితే తెగిపోయింది చూసారు కదా. సో ఇప్పుడైతే నేపాల్ పోలీస్ హెల్ప్ లైన్ ఉంటుంది కదా, సో దానికైతే కాల్ చేస్తున్నాం. చూడాలి ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో. టైం వచ్చేసి 11:30, 12 అవుతుంది. సో ఇది కంప్లీట్గా అయితే స్టక్ అయిపోయింది లోపల. తీసి అట్లీస్ట్ R15కి బ్యాక్ సైడ్ టై చేసి తీసుకెళ్తానికి కూడా మాకు ఆప్షన్ లేకుండా పోయింది. సో చైన్ అనేది చూడండి ఎలా ఇదైపోయిందో. బ్యాక్ కెమెరాలో చూపిస్తా. సో చూడండి మొత్తం ఎలా అయిపోయిందో. ఇప్పుడే మీరు క్లిప్ అయితే చూసుంటారు, సల్మాన్ బ్రో యాడ్ చేసిన క్లిప్. సో యాక్చువల్గా ఏమైందంటే నా చైన్ అయితే తెగిపోయింది భయ. చాలా అంటే చాలా భయపడ్డాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటరల్గా భయపడ్డాను నేనైతే. సల్మాన్ బ్రో అయితే అసలు అంటే మీకు భయపడింది దేనికంటే ర్యాష్ డ్రైవింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ర్యాష్ డ్రైవింగ్ చూసే మాకు అసలు మైండ్ పోయింది. ఎందుకంటే మీకు కరెక్ట్ కార్నర్, అది కార్నర్లో తెగిపోయింది. ఈరోజు నా లైఫ్లో నిజంగా నాకు ఇంకొక లైఫ్ ఉన్నట్టే. అంతేం లేదు బ్రో, ఏం కాదు బ్రో. ఏంద్రా అక్కడ అంటే తెగిపోయింది గాయస్, అది మన చేతిలో అయితే లేదు. చేతిలో లేదంటే కేర్లెస్ అనమాట. సో చైన్ ముందుగానే మార్చేస్తుంటే ఇంత అయితే ఏది కాదు అసలు. అయినా కొత్త బండి, కొత్తది ఇలా తిరిగినప్పుడు చైన్ మార్చాలా? మనం ట్రిప్ అయిపోయిన తర్వాత మార్చాం. యాక్చువల్ గా మేము రాంచీలో మారుద్దామని చెప్పి నేను రాంచీలో మారుస్తానని చెప్పి. ఎందుకంటే మనం నేపాల్కి ఎంటర్ అయిన తర్వాత ఇది దొరకదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్పేసి సరే నేను ఫస్ట్ బీహార్ నుండి ఎంటర్ అవగానే రాంచీలో మారుద్దాం అనుకున్నా. బట్ ఈ రోజు నాకు గాడ్స్ గ్రేస్ సల్మాన్ బ్రో ఇంకా వెనకే ఉన్నాడు. ఇంకా నన్ను క్రాస్ అయ్యి ముందుకెళ్ళినట్టయితే అసలు ఈరోజు అస్సాం అయిపోయాడు మొత్తం నేను. సో బైక్ అయితే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు మంది. సో మనం భయ్య పాపం అన్ టైం అయినా సరే మా కోసం అక్కడ దాకా వచ్చాడు అనమాట. పోలీస్ వారు దగ్గరుండి తీసుకొచ్చారు పాపం. ఏ సైడ్ ఇంజిన్ ఆయిల్ నయాయే కదా లేదు, ఇంజిన్ ఆయిల్ వస్తుంది మళ్ళీ వేస్ట్ కింద పడిపోద్ది. ఆయన మెకానికేలే, నా వల్ల అయితే కాలేదు. సల్మాన్ బ్రో వాళ్ళు అయితే పాపం చాలా కష్టపడి అయితే ఓపెన్ చేస్తున్నారు. సల్మాన్ భయ్య లవ్ యూ. నిజంగా చెప్తున్నా, పని జరగడం అనేది దాన్ని నా లైఫ్ సేవ్ చేసావు భయ్య ఈరోజు. నువ్వు నా వెనకాల ఉండి నన్ను క్రాస్ అయ్యి కనుక నువ్వు వెళ్ళిపోయినట్టయితేనా అలా అనకు. అది ఈరోజు కన్ఫర్మ్ అయిందిగా, ఈరోజు కన్ఫర్మ్ అయింది నాకు. అది ఈరోజు కన్ఫర్మ్ అయిపోయిందిగా. నాకు చాలా స్ట్రాంగ్ గా ఉంది నాకు లైఫ్ అనేది. గాయస్ ఇంకొక విషయం ఏంటంటే ఈ బైక్ ఇక్కడే ఫస్ట్ టైం నువ్వు పడుతున్నావు. ఈ బైక్ ఇక్కడ ఇది ఫస్ట్ టైం ఈ నేపాల్లో నాకు తెలిసి. సో నాకు కొంచెం టెన్షన్ గానే ఉంది బైక్ ఉప్పు తీయించడం. బట్ ఇప్పుడు నెససరీ. ఇప్పుడు కనుక ఓపెన్ చేయకపోతే ఇంకా నేను ఇప్పుడు కానీ నేను ఓపెన్ చేయలేదంటే ఇంకా చలో అస్సాం అయిపోతా. అందుకని చెప్పేసి ఒక పక్క నవ్వు వస్తుంది, ఇంకో పక్క ఏడుపు వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లే. బట్ సీరియస్గా ఉంటా కొంతసేపటికి. ఎందుకంటే ఇలాంటి పిచ్చి పనులన్నీ నాకే జరుగుతుంటాయి. నేను ఎప్పుడు చేసినా సరే నాకే జరుగుతుంటాయి. అదే బాగా నాకు ఏంటోలే. సరే చూద్దాం. గాయస్ చైన్ అయితే లోపల ఇరుక్కుపోయింది గాయస్, అస్సలు రావట్లేదు బయటికి. ఆ ప్లేట్ కూడా కనీసం ఓపెన్ అవ్వట్లేదు, చాలా టైట్గా ఉండింది. నువ్వు తోపు ఫేస్ చూపి. లోపల ఎంత ఉందో నేపాల్ రైడ్ అంతా లోపలనే ఉంటుంది. గాయస్ చూడండి గాయస్, నేపాల్ కష్టం. చేతులు చూడండి ఎలా అయిపోతుందో చూడండి గాయస్. काठमांडू जाने के बाद बिहार सीधा, बिहार से रांची. पाटना में शोरूम है ना? काठमांडू में मिलेगा क्या? గాయస్ చూసారు కదా. సో రెండు చోట్ల అయితే చైన్ అయితే తెగిపోయింది.
సో దాన్ని స్ట్రైట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఇప్పటికి ఏంటంటే మేము జస్ట్ కాఠ్మండు వెళ్ళిపోయి అక్కడ నుంచి బీహార్ వెళ్ళిపోతే పాట్నాలో ఎలా అయినా సరే 2 days ఉండైనా సరే ఫస్ట్ బైక్ అయితే రిపేర్ చేపిస్తా, దాని తర్వాత నేను వెళ్తా. ఇన్ కేస్ కట్ చేసి అదేమన్నా చేయడానికి కుదురుతుందంటేనేమో ఓకే, కట్ ఇప్పుడు ఆల్రెడీ కట్ అయిపోయింది, ఇంకా కట్ చేసేది ఏముంది. పెద్ద సుత్తి తెచ్చాడు భయ్యా, చూపిస్తాగండి. దేనికది? ఇప్పుడైతే మనకి జాయింట్ ఉంటుంది కదా, సో ఆ క్లిప్ జాయింట్ అయితే వేస్తున్నారు అనమాట. నేను ఇప్పటి నుంచి అయితే బైక్ అయితే ఒక 30-40 కంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళను. ఇందాక నేను 100 స్పీడ్లో పల్టీ కొట్టాల్సింది, ఇలా కొట్టేయాల్సింది మూవీస్లో మాత్రమే అవుతుంది. అది తర్వాత మూవీస్ తర్వాత నా లైఫ్లో మాత్రమే అవుతుంది. ఎందుకంటే లదాఖ్లో ఫస్ట్ టైం పోయేటప్పుడు చేసి, ఇది నేపాల్లో సెకండ్ టైం పల్టీలు కొట్టడం. బైక్ గాడ్స్ గ్రేస్ బైక్ అక్కడే నుంచుండిపోయింది. టైం వచ్చేసి 3:30 మార్నింగ్ అయితే అయింది అనమాట. సో 2 hours అయితే పట్టింది బైక్ రెడీ చేయడానికి. బైక్ చైన్ తెగిపోయింది, బేరింగ్స్ పోయినాయి. దరిద్రం ఏంటంటే ఇప్పుడు గోప్రో కూడా కింద పడిపోయింది. చూపి బ్రో, ఇదో హెల్మెట్ నుంచి ఎంసీలు ఊడిపోయింది అనమాట. అక్కడ పెట్టే హెల్మెట్ దాని అంతా అదే కింద పడిపోయింది. అస్సలు ఎంత బ్యాడ్ టైం అంటే అంత బ్యాడ్ టైం, ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. ఇంకా మంచిది ఏంటంటే గోప్రోకి ఏం అవ్వలేదు. ఏం బ్రో, దీనికి ఏమన్నా అయితే అసలు ఇంకెందుకులే, డేటా మొత్తం దీనిలోనే ఉంది. ఇప్పుడు నేను అసలు ఆ టెన్షన్లో షూట్ కూడా చేయలేదు, డేటా మొత్తం దీనిలోనే ఉంది. సో ఫైనల్గా ఆయిల్ అయితే వేస్తున్నారు. థ్యాంక్ యూ, లవ్ యూ. నేనేదో ఊరికే ఉంటున్నాను అనుకోకండి, ఎవరో ఒకళ్ళు వీడియో తీయాలి అందుకని చెప్పేసి. ఆయిల్ అయితే గట్టిగా పోసాడు. సో బైక్ మొత్తం రెడీ అయ్యాక సల్మాన్ బ్రో అయితే ఒక టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాడు. బ్రో వెళ్ళరా బ్రో. ఠీకే 50 ఓకేనా? 50 ఏంటి రివ్యూ ఏంటి? బాగుందా? ఓకే. 1500. గైస్ చూడండి, ఇది మన బైక్ రిపేర్ చేసిన అన్న రూమ్ అనమాట, మెకానిక్ షెడ్ లోపల రూము. అండ్ తను చదువుకుంటున్నాడు గైస్, BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇంతకంటే ఇంకేమన్నా చెప్పాలా గైస్ మీకు? అండ్ తన బైక్స్ ఇవి, తను ఇది మోడిఫై చేస్తున్న బైక్ అనమాట. లిటరల్లీ గైస్ ఏం చెప్పాలి ఇంకెందుకంటే, ఇలాంటి వాళ్ళే చాలా పెద్ద అవుతారు అనమాట. చాలా అంటే చాలా పెద్ద వాళ్ళు అవుతారు నిజంగా గైస్. నేను షాక్ అయిపోయి అసలు. ఆ సైడ్ వచ్చేసి బెడ్రూము, సో ఈ సైడ్ వచ్చేసి బైక్కి కావాల్సిన స్పేర్ పార్ట్స్, సో ఇవన్నీ అయితే ఉన్నాయి గైస్. బీహార్ వాళ్ళది, కష్టపడి చదువుకుంటూ ఇంత వర్క్ అయితే చేస్తున్నారు లిటరల్గా. నేను ఎందుకు ఈ వీడియో పర్టికులర్గా తీస్తున్నానంటే, చాలామంది యూత్కి ఇన్స్పిరేషన్ గైస్, చాలామంది యూత్కి అయితే ఇన్స్పిరేషన్. సీరియస్లీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు లిటరల్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. అమ్మా నాన్నల మీద డిపెండ్ అవ్వడం కాదు, సొంత టాలెంట్ మీద కష్టపడి చదువుకోవాలి. నిజంగా బ్రో, చాలా మంది పేరెంట్స్ ఉన్న పొలాలు అమ్మించి మరీ చదివిస్తున్నారు. ఇలాంటి క్యాండిడేట్ ని నేను లైఫ్ లో ఫస్ట్ టైం మీట్ అయ్యా. నేను షాక్ బ్రో, నేను అసలు ఇట్లాంటి దాన్ని షాక్ కాను. నేను ఇట్లాంటిది చూసి నేను అస్సలు లైవ్ లో చూసాను, నేనైతే షాక్ అసలు. మన 12th ఫెయిల్ మూవీ అయితే నేను రీసెంట్ గా చూసా లాస్ట్ మంత్, బట్ సేమ్ అదే స్టోరీ ఇది. సో గాయ్స్, మనమైతే నైట్ అంతా అయితే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ పడి సో ఫైనల్గా కాఠ్మండు అయితే వచ్చేసాం గాయ్స్. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా నేపాల్ టైం వచ్చేసి 6:21 అయింది, మన టైం వచ్చేసి 6:08 AM అయింది. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా మన హోటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. లిటరల్గా నైట్ అంతా మేము చేసినంత స్టంట్ ఎవరు చేయలేదు. నా బైక్ చైన్ తెగిపోయింది, 3 hours డిలే. నా బైక్ మీద సల్మాన్ భయ్య బ్యాగ్ ఉంది, అది అసలు నా ఎగ్జాస్ట్కి హీట్కి బ్యాగ్ మొత్తం కాలిపోయింది, లోపల ఉన్న బట్టలన్నీ కాలిపోయాయి. అది అసలు మరీ ఇదైపోయింది.
నేపాల్ పోలీస్ మనల్ని చూసి ఆపలేదు, ఎందుకంటే మన దగ్గర అన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ కాఠ్మండు అండ్ గుడ్ మార్నింగ్ టీడీఎస్ ఫ్యామ్. ఎనర్జీ అయితే జోష్ అయితే వచ్చేసింది, జోష్గా అయితే ఉన్నా నేను చాలా అంటే చాలా ఫుల్ జోష్గా ఉన్నా గైస్, మన సల్మాన్ బ్రో చెప్పినట్టు. సో మనమైతే కాఠ్మండూలో అయితే స్ట్రీట్స్లో అయితే తిరుగుతున్నాం. ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ కాలేజా స్కూలా? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. వావ్ వావ్ వావ్, ఇంకా సూర్యుడు పైకి రాలేదు. సో ఈ సన్ రైజ్ ఎవరైనా చూసారా? ఇలా నేను హిమాలయాల మీద నుండి నేను చూస్తున్నా, మీరు ఎవరైనా చూసారా? చూస్తే చూసామని కామెంట్ చేయండి, చూడకపోతే చూడలేదు అని కామెంట్ చేయండి.